హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా బై ఫ్యాషన్ కలెక్షన్స్. ఈరోజు మనము బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకుందామండి. మనం అక్కడ 2 బ్లౌజెస్ ఒకే మెజర్‌మెంట్‌కి అయితే కట్ చేసుకుంటున్నాము. సో, ఫస్ట్ అయితే మనము బ్లౌజ్‌ని బ్యాక్ సైడ్ వేసుకొని మనము లెంత్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ లెంత్‌ని కూడా షోల్డర్ నుంచి మనము నాట్ వేసుకుంటాం కదా! అక్కడి దాకా బాగా లాగి పట్టుకోవాలన్నమాట. సో, ½ ఇంచ్ వదిలేసుకోండి. తర్వాత మెజర్‌మెంట్ ఎంత ఉంది అనేది పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి మనకు నెక్ డీప్ కోసము 2½ ఇంచెస్, షోల్డర్ ఎంత ఉంటే దానికంటే ½ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చంక భాగం అన్నమాట. మనము స్ట్రైట్‌గా షోల్డర్ నుంచి స్ట్రైట్‌గా మనకి చంక భాగం ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడి వరకు మనము పెట్టుకుంటాము. ఇక్కడ 6 ఇంచెస్ ఉంది. 6 ఇంచెస్ మార్క్ పెట్టాను. తర్వాత చెస్ట్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలండి. చెస్ట్ లూజ్ చెక్ చేసేటప్పుడు మనము ఉక్స్ పట్టీ సైడ్ చూసుకోవాలి. ఎందుకంటే కాజా పట్టీ సైడ్ ఒక ½ ఇంచ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఉక్స్ పట్టీ సైడ్ చూసుకోవాలి. తర్వాత మనము మొత్తం అనేది డ్రా చేసుకుంటాము. ఈ విధంగా మీరు బ్లౌజ్ కటింగ్ చేసుకున్నారంటే చాలా ఈజీగా ఇంట్లోనే ఉండి మీరు మంచి రిజల్ట్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు మనము చంక భాగం దగ్గర కొంచెం ½ ఇంచ్ లోపలికైతే మార్జిన్ చేసుకోవాలండి. అక్కడ చూడండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మీరు ఏవైనా సరే బోట్ నెక్ కానీ ఇలా డిఫరెంట్ నెక్స్ ట్రై చేసినప్పుడు ఈ క్లాత్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. చాలామందికి చంక భాగం దగ్గర ముడతలు వచ్చేస్తుంటాయి కదా! ఆ పట్టేసేదంతా తగ్గిపోతుందన్నమాట. నీట్ ఫినిషింగ్‌తో మీకు బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్‌కి కూడా మనకి చాలామంది చంక భాగం దగ్గర ముడతలు వచ్చేస్తూ బిగిచ్చేస్తూ ఉంటుంది కదా! కుర్చీలాగా వస్తుంది. ఆ ప్రాబ్లమ్ రాకుండా ఇక్కడ తీసుకున్న క్లాత్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు సేమ్ టు సేమ్ బ్యాక్ పార్ట్‌తోని మనము ఫ్రంట్ పార్ట్‌ని అయితే కట్ చేసేసుకున్నాము. అక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా ఎలా వేస్తున్నానో చూడండి. క్రాస్ పీసు, స్ట్రైట్ పీస్ 2 రకాలుగా స్టిచ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు స్టిచ్ చేస్తున్నది క్రాస్ పీస్ అన్నమాట. క్రాస్ పీస్‌ని ఆ విధంగా వేసుకొని మనము ఫస్ట్ మార్క్ అయితే వేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకుంటే మనకి ఈజీగా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, చంక భాగానికి తీసుకున్న దగ్గర స్ట్రైట్ నుంచి ఒక డాట్ పెట్టేసుకొని చిన్న మార్జిన్ వేసేసుకోండి. మనకి ఉక్స్ పట్టీ సైడ్ వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ కోసము షోల్డర్ మిడిల్ పార్ట్ నుంచి చెస్ట్ నాట్ వరకు ఒక డాట్ పెట్టుకోవాలి. తర్వాత చంక భాగం దగ్గర షేప్ బెల్ట్ నుంచి మిగిలిన క్లాత్‌ని మనము డాట్ పెట్టేసుకోవాలి. ఎక్కువ తక్కువ ఏం రాదండి, ఈక్వల్‌గా వస్తుంది. ఒకవేళ వస్తే ఒక ½ ఇంచ్ డిఫరెన్స్ వస్తుందంటే ఇప్పుడు మనము దీన్ని స్ట్రైట్ లైన్ వేసుకోవచ్చు. లేదంటే మనము చిన్న మార్జిన్ లాగా కూడా వేసుకోవచ్చు. మనకి ఫ్రంట్ రెడీ అయిపోయింది. చంక భాగం సైడ్ కొంచెం లోతుగా అయితే కట్ చేసేసుకోండి. అది నీట్‌గా లుక్ రావడానికి, అలాగే పట్టేయకుండా ఉండడానికి. ఇక్కడ మనము ఎన్ని రకాల బ్లౌజులైనా సరే ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 బ్లౌజెస్ కట్ చేశాను కదా! ఈ ప్లేస్‌లో మనము 10 బ్లౌజెస్ అయినా సరే కట్ చేసేసుకోవచ్చు. సో, మనము ఒకే పర్సన్‌వి మెజర్‌మెంట్స్ ఒకేలాగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేయగలుగుతాము. సో, మనకి ఫ్రంట్ పార్ట్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు షేప్ బెల్ట్ మాత్రం, తర్వాత హ్యాండ్స్, ఇవి 2 కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనము హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాము. ఇక్కడ మిగిలిన క్లాత్‌ని మనము హ్యాండ్స్‌కి తీసుకుంటున్నాము. చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి. నేను అక్కడ మడత పెట్టేసినట్టుగా మీరు కూడా 2 క్లాత్‌లని ఫోల్డ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు బ్లౌజ్ సైజ్ చూసుకుంటాం. హ్యాండ్ సైజు మనకి బ్లౌజ్ సైజ్ వచ్చేసి 4½ ఇంచెస్ ఉంది. కస్టమర్ 5 ఇంచెస్ పెట్టమన్నారు. 5 ఇంచెస్ పెడుతున్నాను. ½ ఇంచ్ డ్రా చేసేసి 5 ఇంచ్‌కి ఒక మార్క్ పెట్టుకోండి. తర్వాత 3 డెక్కి డౌన్‌కి ఒక మార్క్, ఆపోజిట్ 7కి ఒక మార్క్ పెట్టుకోండి.
ఈ 7 నుంచి 5 ఇంచెస్కి మనము కరువుగా కొంచెం డ్రా చేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఆ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకు హ్యాండ్ని స్టిచ్ చేసేటప్పుడు మనకి కుట్లులోకి పనికొస్తుంది అనమాట. ఇప్పుడు 2 హ్యాండ్స్ని కట్ చేసేసుకోండి. మనకు హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనము షేప్ బెల్ట్లు అయితే కట్ చేసేసుకున్నాము. చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. మీకు క్లాత్ సేవ్ అవుతుంది. అలాగే మంచి రిజల్ట్ కూడా ఉంటుందన్నమాట బ్లౌజ్ స్టిచ్చింగ్లో. సో మనకి ఇప్పుడు షేప్ బెల్ట్స్ అయితే ఇక్కడ 2 రెడీ అయిపోతాయి. ఫస్ట్ అయితే 3 ఇంచెస్ తీసుకోండి. ఆ తర్వాత మనకి టోటల్ లెంత్ 11 ఇంచెస్ అండి షేప్ బెల్ట్. తర్వాత వన్ సైడ్ కార్నర్కి 2 ఇంచెస్. ఇక్కడ మనకి షేప్ బెల్ట్ 2.5 ఇంచెస్ వస్తుంది కదా. ఈ విధంగా మనము మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైనా తక్కువగా ఉన్న వాళ్ళకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత మీకే అర్థమవుతుందన్నమాట. మనకి ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే ఖచ్చితంగా పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.